ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి పెద్దలు మత్స్యాచారి గారు ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ పెద్దలు సమ్మారావు గారు, మాజీ జడ్పీ చైర్పర్సన్ గారు, ఆత్మీయ సోదరులు పుల్లి రజనీకాంత్ గారు, మా కార్పొరేటర్ అశోక్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ ఎల్మి సతీష్ రావు గారు, అదేవిధంగా సోదరులు రవీందర్ రావు గారు, సోదరమణి అదేవిధంగా జనార్దన్ గౌడ్ గారు, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు, మా నయీం గారు రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు, జోర్కే రమేష్ గారు మాజీ కార్పొరేటర్, అదేవిధంగా శ్రీధర్ గారు, మా జానకిరామ్ గారు, సుదర్శన్ గారు, కృష్ణ గారు, రామ్మూర్తి గారు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిన్న తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాంప్ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ రౌడీలు, కాంగ్రెస్ ఫ్యాక్షనిజానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి రేవంత్ రెడ్డి కనుసైగల్లో వివరించినటువంటి దాడిని తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయానికి తెలంగాణలో పురుడు పోసే విధంగా శ్రీకారం చుట్టిన దాన్ని యావత్ తెలంగాణ ప్రజానికమంతా గమనిస్తున్నారు. ఇటువంటి ఫ్యాక్షనిజానికి అంతం ఎట్లా చేయన్నో తెలంగాణ వాదులకు బాగా తెలుసు. అందులో గతంలో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ చేయబోతున్నటువంటి నాయకులకు ఏ గతి అయిందో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గుండాలకు కూడా అదే గతి కాబోతుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించడమే కాకుండా ఒక సంక్షేమానికి, ప్రగతికి దేశంలోనే ఆదర్శంగా చేసినటువంటి నాయకుని క్యాంప్ కార్యాలయం పైన దాడి చేయడాన్ని చూస్తే యావత్ తెలంగాణ ప్రజానికం పైన దాడిగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దేనికైనా సరైన సమయంలో, సరైన రీతిలో తెలంగాణ వాదులు ఖచ్చితంగా ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయానికి, గుండా రాజకీయానికి మరి జవాబు చెప్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వాస్తవంగా కాంగ్రెస్ నాయకులు కానీ, రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వాళ్ళు ఏదో కార్యక్రమం తీసుకున్నారు, 100 రోజుల కార్యక్రమం, ఇది ప్రజాపాలన ప్రగతి నివేదికన ఏదో కార్యక్రమం తీసుకున్నారు. అందులో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ శాసనసభ్యులను, కాంగ్రెస్ మంత్రులను ఎక్కడ పడితే ఎక్కడ తరిమి కొడుతున్నారు. వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైందని చెప్పి మరి ఈరోజు వాళ్ళను, కాంగ్రెస్ నాయకులను ఎదిరించడమే కాకుండా మరి తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం లేక ఫ్రస్ట్రేషన్లో ఇటువంటి దాడులకు దిగి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారు. నైనా కాంగ్రెస్ నాయకులారా, మీరు ఎంత దృష్టి మళ్లించాలన్నా కూడా ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతారు, వేటాడతారు. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నిటిని కూడా ఖచ్చితంగా అమలయ్యే వరకు కూడా ఒక బాధ్యత గులాబీ సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మరి ఇటు శాసనసభలో కానీ, ఇటు బయట ప్రజాక్షేత్రంలో మీరు ప్రశ్నిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు గౌరవ పెద్దలు మత్స్యాచారి గారు శాసన మండలిలో, శాసనసభలో మరి ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన మీకు సుదీర్ఘంగా వివరణ ఇస్తారు.